హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆయిల్ లేనిది బిర్యానీ రెడీ చేసుకుంటున్నాం. చూడండి, 2 గ్లాసుల బియ్యంని బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాం 2 గంటలు. పాలు, కొబ్బరి పాలు, టమాటా జ్యూస్, క్యారెట్, బీన్స్, కరేపాకు, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర పొడి, దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు. ఇప్పుడు మనం ఒక గిన్నెలో క్యారెట్ వేసుకున్నాము, బీన్స్ వేసుకున్నాము, ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకున్నాము. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బెండకాయ వేసుకుంటున్నాము. ఇప్పుడు కరేపాకు వేసుకున్నాము, బఠానీ, గ్రీన్ బఠానీ వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కోవాలి కదా, మనం వాటర్ వేసుకుంటున్నాం. చూడండి, ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. మా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకున్నాం, పొయ్యి మీద వెజిటేబుల్ అన్నీ వేసుకుంటున్నాం కదా. చూడండి, ఆయిల్ లేకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయిల్ లేని ఫుడ్ మనం అప్పుడప్పుడు తింటూ ఉండాలి, ఎక్కువ ఆయిల్ తినకూడదు. అన్నీ వేసుకున్నాం కదా. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్నాక మగ్గనిద్దాం. మనం ఆయిల్ లేకుండా ఫుడ్ చేస్తున్నాం కదా. చూడండి, ఇప్పుడు మనము జీడిపప్పు వేసుకుందాము. జీడిపప్పు ఎందుకు వేస్తున్నాం అంటే మన పంటి కింద రుచికరంగా వస్తుంది. ఇప్పుడు మనం బిర్యానీ ఆకు వేసుకున్నాము. ఇందాక చూయించిన మసాలాలన్నీ మిక్సీ పట్టుకొని వేసుకున్నాం కదా. చూడండి, 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ గ్లాస్ కొలత తీసుకున్నాము. 2 గ్లాసులు బాస్మతి రైస్ని 2 గంటలు నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం కొబ్బరి పాలు ఒక 1 గ్లాస్ వేసుకుందాము. టమాటా జ్యూస్ వేసుకుంటున్నాము 1 గ్లాసు. ఇప్పుడు కలుపుకొని మళ్ళీ 1 గ్లాసు వాటర్ పోసుకుందాం. ఎందుకంటే 2 గ్లాసుకి మనం 3 గ్లాసులు పోసినట్టు. కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్నాక తీసాం కదా. ఇప్పుడు బాస్మతి రైస్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మనకు కావాలనుకుంటే చిటికెడు వేసుకోవాలి. సాల్ట్ కూడా ఎక్కువ తినడం మంచిది కాదు. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం కదా. కొత్తిమీర మన దగ్గర పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు, అది మన చాయిస్. ఇప్పుడు మూత పెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మన రైస్ రెడీ అయ్యింది. మనం ఒక బౌల్లో తీసుకుంటున్నాం. చూడండి, గుమగుమలాడే బాస్మతి రైస్ వెజిటేబుల్. చూసారా, వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయ్యింది కదా. ఆయిల్ లేని ఫుడ్ ఆరోగ్యానికి చాలా మంచిది. మా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఆయిల్ లేని ఫుడ్. ఆయిల్ వల్ల మనకు బాగా కొవ్వు వస్తుంది, ఎక్కువ కొవ్వు వస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఆయిల్ లేని ఫుడ్ చేసినాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ధన్యవాదాలు.